నమస్కారం। ఈరోజు 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గత 2009 నుంచి 14 వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు। మలిదశ ఉద్యమకాలంలో ఆ రోజు కూడా ఉద్యమకారులు ఉన్నారు। వారి ఉద్యమాల్లో భాగంగా వారి త్యాగాలు ఈరోజు ఎన్నటికీ మనము వెలకట్టినది కాబట్టి వారిని గుర్తిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం జరపాలి। అలాగే ఉద్యమ సమయంలో ఎవరైతే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారో, జైలు పాలైనారో, ఎవరైతే వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసి ఈరోజు ఉద్యమకారులు రోడ్డున పడ్డారు కాబట్టి వారిని కూడా గత ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పేసి వారిని అరియాస పెట్టింది। అలాగే ఈ ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఈ రోజున్న నాయకులు చాలా మంది కూడా ఆ సమయంలో ఉద్యమంలో లేరు, కానీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు నామరూపం లేకుండా పోయారు। అది మాకు చాలా బాధగా ఉంది। వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి మీ డేటా సేకరించి వాళ్ళకు పెన్షన్ రూపంలో కానీ, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకుంటే వారి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈరోజు అంబర్పేట డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శక్తి కేంద్రంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు పటేల్నగర్ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది। కాబట్టి ఉద్యోగకారులందరినీ కూడా ఆదుకొని వాళ్ళని సుఖ సంతోషాల్లో పెట్టాలని చెప్పేసి మా పార్టీ యొక్క విన్నపం। అలాగే ఆనాడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పౌరు యాత్రలో భాగంగా ఆ రోజు ఊరా వాడ వాళ్ళు బస్సు యాత్ర చేసుకుంటూ తిరుగుకుంటూ ఈరోజు వారు కూడా తెలంగాణకు రావడం ముఖ్య పాత్ర వహించారు కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము। భారత్ మాతాకి జై, జై తెలంగాణ।